గతంలో వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు ఆగకుండా కొనసాగింది. పోలీసుల సమర్థమైన చర్యలు లేకపోవడం, కొంతమంది స్థానిక నేతల మద్దతు కారణంగా గంజాయి సరఫరా ఎక్కువైంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయి సాగును ఆపేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇందులో కీలకంగా వ్యవహరించారు. వైసీపీ పాలనలో మన్యం జిల్లా, ఇతర గ్రామ ప్రాంతాల్లో సుమారు 11,000 ఎకరాలలో గంజాయి సాగు జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతాల్లో ఏగల్ టీమ్స్, ప్రత్యేక పోలీసు బృందాలతో గంజాయి పొలాలను ధ్వంసం చేస్తూ 375 గ్రామాలపై దాడులు చేశారు. సాధారణంగా గంజాయి సాగు జూలై, ఆగస్టులో మొదలై డిసెంబర్ లేదా జనవరిలో పండిస్తారు. కానీ కొత్త ప్రభుత్వం చర్యలతో గతేడాది జూలై, ఆగస్టులోనే గంజాయి సాగును పూర్తిగా తుడిచివేశారు. ఈ ఏడాది కూడా అదే విధంగా సీడ్లను, పొలాలను తొలగించడం మొదలుపెట్టారు. దీంతో గంజాయి హాట్స్పాట్లుగా ఉన్న గ్రామాలు ఇప్పుడు గంజాయి సాగులేని ప్రాంతాలుగా మారాయి. ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రాథమిక చర్యల వల్ల సాధ్యమైందని చెప్పవచ్చు. ఇక యువత గంజాయి సాగుకు బదులుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. యువతను మంచి మార్గంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఇది కీలక అడుగు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.